గట్టి తాతగారు శాఖ ఒక శాఖల్లో లేనటువంటి వారు లేరు. ఎక్కడికి వెళ్ళినా కూడా గట్టి తాతగారు శాఖలో ఉన్నటువంటి వారు ప్రతి ప్రాంతంలోనే కూడా ఉన్నారు. అలాంటి మరి మహనీయులు గడ్డి తాతగారు వారు యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు ఇక్కడకు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి మన ఆదినారాయణ బాబు మిగతా సోదరులందరూ కూడా చాలా సంతోషము. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు. మరి పెద్దలందరూ కూడా మనకి చాలా చక్కని విషయాలు తెలియజేశారు. ఎందుకంటే అందరూ కూడా ఎరుక పరిపూర్ణము. ఈ పరిపూర్ణము ఎట్లా ఉంది, ఎరుక దానింది ఎలాగ లేదు అన్నటువంటి యొక్క నిర్ణయాన్నే మనకు పెద్దలు తెలియజేశారని చెప్పేసి చెప్తూ చాలా మంచి విషయాలు తెలియజేశారు. అందుకంటాడు ఏమంటాడంటే, జలజ పత్రమునందు చెలిలమంటని ఎట్లు అద్దమందున రూపమంటనట్లు బురదియా కుమ్మరి పురుగు కంటన ఎట్లు నా జంబు జివ్వయందంటనట్లు భువి చింతపండుపై బొబ్బరంటని ఎట్లు బలు చెల్లలో వెన్న కలయనట్లు చిత్రభానుండను చీకటంటని ఎట్లు ఆకాశమును వాయువంటనట్లు పరమవేత్తలు మాయా ప్రపంచమందు అఖిల వ్యవహారముల చేసినంటర దీపం. అంటే పరిపూర్ణ భావన పొందినటువంటి యొక్క మహనీయుల యొక్క విధానం ఎట్లా ఉంటుంది అని ఆ మహనీయుడు పరశురామ నరసింహదాస్ గారు మనకి చాలా చక్కగా చెప్పాడు. నాయన ఆ తామరాకు నీటి మీద ఉంటుంది, నీటిని అంటుకోకుండా ఉంటుంది. అలాగనే సద్గురు స్వరూపులైనటువంటి వారు, అశరీర స్వరూపులైనటువంటి వారు, నిజగురు తత్వాన్ని తెలుసుకుని నడిచినటువంటి వారి యొక్క నడక ఎలా ఉంటుందంటే మనందరిలోనే కూడా కలిసి మలిసి నడిచినట్టు ఉంటుంది. వారి యొక్క ఆచరణ వ్యవహారాలు ప్రత్యేకంగా ఉంటాయని చెప్తాడు మహనీయుడు. అందుకు జలజ పత్రములను తెలియమంటనట్లు అర్థమందున రూపం అంటనట్లు మనము అర్థంలో అనేకమైనటువంటి అందరము కూడా వెళ్ళి ఈ అర్థానికి ఎదురుగా నిలబడి మన ముఖాన్ని మనం చూసుకుంటూ ఉంటాము. కానీ అర్థంలో ఒక్క రూపం కూడా ఏ ఒక్కరికి కూడా అంటుకోకుండా ఉంటారు. అలాగే అందరిలోని కూడా తిరుగుతూ అందరిలో మాట్లాడుతూ అనేకమైనటువంటి యొక్క సూచనలు సలహాలు మనకు ఇస్తూ ఉంటారు పెద్దలు. కానీ వారు ఎన్ని చెప్పినప్పటికీ కూడా వారు మనసు ఈ యొక్క మనకు సూచన ప్రాయం చేసినటువంటి దానికంటే అతీతంగానే ఉంటారు. అందుకు అర్థమందుల రూపం అంటనట్లు బురదయా కుమ్మరి పుడిది కంటన ఎట్లు నాయన ఆ బురద కుమ్మరి పురుగులోని ఎల్లి జొల్లేసి బాగా నిగనిగలాడుతూ వస్తూ ఉంటారట. బయటకు వచ్చేటప్పటికి ఒక్క కనీసం వేసమంతా కూడా అంటుకోదు. బురదయా కుమ్మరి పుడిది కంటన ఎట్లు నాట్యంపు జీవయండి అంటారట్లు మనం తిన్నటువంటిది ఏదైతే ఉందో ఆ పదార్థం ఈ నాలుగుకి ఎలాగైతే అంటుకోకుంటుందో అట్లాగన ఈ పెద్దల యొక్క విధానం ఉంటుందని ఆయన భూమి చింతపండుపై బొబ్బరంటనే ఎట్లు అయితే చింతపండులోనే ఆ పిక్కు ఉంటుంది అనమాట. అదేంటి పచ్చిగా ఉన్నప్పుడు పీస్తో ఉంటుంది, తర్వాత కొద్దిగా ముదిరినప్పుడేమో ఇది వస్తుంది, దాని ఇంకా కొద్దిగా ముదిరినప్పుడేమో దాని లోపల ఒక తొక్క వస్తుంది, అది ఇంకా ముదిరినప్పుడు ఆ పిక్క సపరేట్గా అయిపోతుంది అనమాట. అంటే ఆత్మతత్వాన్ని దర్శించినటువంటి వారు శాంతికారక అమనస్క మహావాక్యాన్ని నిర్ధారణ చేసినటువంటి వారి యొక్క విధానం ఎలా ఉంటుందంటే సమస్తాన్ని కూడా నిర్ధారణ చేసుకొని గురువాక్యానికి బద్దుడై గురువు చెప్పినటువంటి యొక్క విధానం ఏదైతే ఉందో ఆ విధముగా దానికి అంటుకోకుండా ఆ లోపల నుండి ఎలాగైతే పెట్టంటుకోలేదో అలాగనే అంటుకోకుండా గురువు గారి యొక్క ఆచరణ పడి గురువు చెప్పినటువంటి మాటకు ముక్తుడయ్యి ఉంటారట. అలాగను భూమి చింతపండుపై బొప్పాలంటనేట్లు బలు చెల్లలో కన్నా కలియనట్లు అంటే ఆ పాలను కాసి పాలలో 10 రకాలైనటువంటి విధానాలు తయారు చేసి దాంట్లో వచ్చినటువంటి చల్ల ఏదైతే ఉందో ఆ వెన్న ఏదైతే ఉందో అది మళ్ళీ అందులో వేస్తే అది దాంట్లో అంటుకోదట. అంటే ప్రత్యేకంగా ఇది నేను, ఈ అనాత్మ, ఈ జీవాత్మ, పరమాత్మ అన్నటువంటి నిర్ణయాన్ని నువ్వు చేసుకున్న తర్వాత ఈ ఆత్మ చేతన కేవలాత్మ దేహం ఇదంతా కూడా నాస్తి.
ఇదంతా దేనికని తెలుసుకోవడం కోసం సాధన సంపత్తి మార్గాన్ని అనుసరించారు. తెలుసుకున్న తర్వాత గురుముఖత విచారణ చేసిన తర్వాత ఈ వస్తువు ఏదిరానైనా జీవాత్మ అన్నావు, పరమాత్మ అన్నావు, ప్రత్యేగాత్మ అన్నావు, ఇది అక్కడ ఉన్నదా లేదా, ఇది శాశ్వతమా అశాశ్వతమా అంటే ఇది లేని వస్తువు అని చెప్పాడు శివరామకృష్ణుడు వారు. ఎందుకు లేదన్నాడు? ఇది ఎంత విచారణ చేసి చూసినా ఏ క్షణమునంలో కూడా ఇది నీకు అది కనిపించదు. అందుకు భూమి చింత పండిపోయి బొబ్బరంలో యొక్క బలిచలలో దాకా కలియాలట్లు ఆకాశమును వాయు వంటనట్లు పరమ వ్యక్తల మాయ ప్రపంచమందు అఖిల వ్యవహారములు చేసిన అంటారు. వారు మనందరితో కలిసి మలిసి ఉంటున్నారని అనుకుంటాం, కానీ మనందరిలో మాట్లాడుతూ మనందరితో కూడా కలిసి మలిసి ఉంటూ వాళ్ళ భావన అతీతమై ఉంటుంది అన్నమాట. అందుకు చెప్తాడు, షోడశి కళలతో సంపు మీరిన దాన్ని ఎరుకమ్మ నా పేరు ఎరుగరమ్మ, పంచభూతాలతో పర్వశించడు దాన్నే ఎరుకమ్మ నా పేరు ఎరుగరమ్మ, సప్త చక్రాల